నారాయణపేట జిల్లా మక్తల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి పాల్గొని సోనియా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియామ్మకే దక్కిందని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆరే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని తెలిపారని గుర్తు చేశారు. 10 సంవత్సరాల బంగారు తెలంగాణ అని కుటుంబ పాలనతో అప్పుల తెలంగాణగా మార్చారని కేసీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణ మొత్తం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ముఖ్యంగా యువకులు ఆలోచన చేయాలి. ఈ రోజు తెలంగాణ సాకారం అయిందంటే ఆ రోజు అసెంబ్లీలో మూజు అని ఓటుతో ఇద్దరే ఎంపీలు ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నటువంటి మన పార్లమెంట్ లో అన్ని తలుపులు పనిచేసి సోనియా గాంధీ గారు ధైర్యవంతురాలై తాను తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని చూసి చలించిపోయి ఖచ్చితంగా తెలంగాణను ఇవ్వాలని మాట ఇచ్చినాం కాబట్టి ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుంది అనేటువంటి ఆలోచన విధానంతో ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చినటువంటి ఘనత మన సోనియా గాంధీ గారి విషయం తెలియజేస్తా ఉన్నా. ఈ మాట నేను నీవు అనడం కాదు, స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా సోనియా గాంధీ మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వీరవనిత ధీరవనిత దూరం చూపున్న వనిత ఆమె నుంచి తెలంగాణ సాకారమైనటువంటి మాట చెప్పడం దిగిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. సోదరులారా, ఇప్పుడు కొంతమంది గల్లీలలో అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాల సహకారం ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి గురించి మనం ఒక్కసారి తప్పుగా మాట్లాడితే సొంతం తన తల్లిని మాట్లాడుకున్నటువంటి పరంగా ఉంటుందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలలో ఏదైనా ఒకవేళ బుక్ ప్రింట్ అయితే ముందు మాటగా సోనియా గాంధీ గారి బొమ్మ పెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన సోనియా గాంధీ పక్షాన తెలంగాణ ఆవిర్భావ దిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై సోనియమ్మ.